పాటను ఎలా పాడాలి? ఎలా పాడతారు అంటే, ఉదాహరణకు ఒక పాము వంకర వంకర పోతూ ఉంటుంది కదా! అప్పుడు పాములు పట్టే వాళ్ళు ఏం చేస్తారు, ఒక పంగ కట్టబెట్టి అది దాని మధ్యలో పెడతారు. పెట్టినప్పుడు అయినా పాము ముందుకు పోతది. కానీ రెండో పంగ కట్ట పెడతారు. అంటే 2 పంగ కట్టలు ఆ పాము మధ్యలో ఉండేలా పెడతారు. అప్పుడు ఏ పామన్నా కదలదు. అక్కడనే ఆగిపోద్ది. ఎందుకంటే 2 మలకలు తిరిగిందే పాము ముందుకు పోదన్నట్టు. మనకు 2 కాళ్ళు ఉన్నట్టే దానికి 2 మలకలు కావాలి. అప్పుడే ముందుకు సాగుతుంటుంది భూమి మీద. ఆ! అప్పుడు మనం 2 పంగ కట్టల మధ్య పాములను పెట్టినామనుకో, 2 పంగ కట్టలు ముందోటి, వెనకోటి ఎక్కడైనా పెడితే అది ముందుకు పోదు. అక్కడే ఆగిపోతుంది. ఓ అయితే అప్పుడు ఆ పాము ఎలా వెళ్ళాలి? అంటే ఇక లేదు. కానీ ఆ పంగ కట్టలకు తాకకుండా మరో మలుపులు గనుక తను సృష్టించుకోగలిగితే పాము ముందుకు వెళ్తుంది. కానీ ఆ శక్తి లేదు పాముకు. కానీ అలా తను మరో వంకలు వంకలు వెళ్ళే శక్తిని సృష్టించుకుంటే పోతుంది కదా! ఓ రాగం అలా తీయాలన్నట్టు. ఓకే. అంటే బాహ్యంగా ఉండే రాగాన్ని కాకుండా మనం అంతిమంగా లోపల ఉండే ఒక రాగాన్ని ఏర్పరచుకోవాలి. అతీతం అన్నట్టు. ఈ ప్రపంచానికి అతీతమైన రాగం అనమాట. అలాగే అంటే ఇది శైలి, పాట యొక్క ట్యూన్. అలాగే పాట కూడా అంతే. ఇప్పుడు బయట మనం పాట పాడతాం కదా! ఆ పాటను చెప్పానుగా ఇప్పుడు పాము 2 కట్టెలు పెట్టినామనుకో, ముందొకటి వెనకొకటి పంగ కట్టెలు పెడితే అది ముందుకు వెళ్ళలేదు చూసినావా? అదే ఒక పంగ కట్ట కడితే ముందుకు వెళ్తది. కానీ 2 పంగ కట్టల మధ్య పెడితే అది ముందుకు వెళ్ళలేదు కదా! అలాంటి స్థితిలో కూడా దాని మధ్యలో మనం ఆ 2 పంగ కట్టల మధ్యలో అది వెళ్ళగలిగితే మరొకటి సృష్టించుకొని వెళ్ళగలిగితే పోతది. కానీ ఆ శక్తి లేదు. కానీ అలా పోతే ముందుకు వెళ్ళగలుగుతుంది. ఒక ట్యూన్ మరియు పాట అలా పాడాలి. అంటే బయట మనం పాడే పాట ఇలా పాడాలి. ఈ మధ్యలో మరొకటి సృష్టించుకొని. వంకలు వంకలు ఇట్లా మరొకటి సృష్టించుకొని పోతే ఎలా ఉంటుందో అలా పాట పాడాలి. అలా రాగం తీయాలి. మనం బాహ్యంగా తీస్తాం. పాట గాని, రాగం గాని. ఇది ఇప్పుడు ఈ బాహ్యమైనది కట్టి వేసినాం అనుకో, 2 పంగల కట్టెల మధ్య ఏస్తే పోలేం కదా! పాము పోలేదు చూసినావా? అంటే బాహ్య స్థితి. దీనికి మళ్ళీ అంతర్గత స్థితి మరొకటి సృష్టించుకుంటే ఎలా ఉంటుంది? అలా అనమాట. అంటే దాన్ని ఈ కట్టెలు నిరోధించలేవు. అలాంటి స్థితిని ఏర్పరచుకుంటే రాగము, పాట అలా పాడితే ఎలా ఉంటుంది? అలా పాడాలనమాట. అలా పాడితే పాము ముందుకు పోతుంది కదా! అలా అదనమాట పాడే విధానం. ఇలా పాట పాడడం అంటే ఎలాంటిదంటే, ఒక పెద్ద వుమెన్ ఉంది. శ్రీదేవి ఉంది. ఆమె కొడుకు ఎట్టుంటాడు సేమ్ ఆమెలాగానే ఒక చిన్న శ్రీదేవి వచ్చింది చూసినావా? ఆమె కడుపులో పుడితే అలాంటిదనమాట పాటని ఇది. అట్లా పాడే విధానం అనమాట. అంటే ఒరిజినల్‌గా మనం పాడే పాట పెద్ద శ్రీదేవి లాంటిది. ఆమె కడుపులో ఉండే చిన్న శ్రీదేవి వస్తే ఎట్లుంటది? పుడితే ఓ 3 ఇయర్స్ అమ్మాయి. ఆ సేమ్ శ్రీదేవిలా ఉంటది గానీ చిన్నగా ఉంటది కదా! 3 ఇయర్స్ ఉంటది కదా! అట్లనట్టు అలాంటిది.